హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో మనం చూస్తున్నట్లయితే కనుక చాలామందికి కూడా సచివాలయం పరీక్ష ఫలితాలు ఎప్పుడు వస్తాయి అన్నది చాలామంది అడిగారు. ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పేసింది. ఇక్కడ త్వరలోనే అంటే ఈరోజు రావచ్చును, రేపు రావచ్చును, ఎల్లుండి రావచ్చును. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏది అంటే పరీక్ష ఫలితాలకు సంబంధించినంత వరకు కూడా సర్వీస్ కమిషన్ మొత్తం అన్ని ప్లాన్లు కూడా సిద్ధం చేసింది. సో ఏ నిమిషంలో అయినా సరే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడున్న ప్రధానమైన డౌట్ కానీ మరొకటి, అసలు మొదటి సచివాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి స్థాయిగా క్లియర్ అయ్యిందా లేదా? సో క్లియర్ కాకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, వేకెన్సీలతో పాటు కానీ మరి రిజైన్ చేసినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. మరి ఆ పోస్టులను కలిపారా లేదా? మరి రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. అలాగే ప్రభుత్వం కూడాను మరి కొన్ని పోస్టులను కేటగిరీ 1కి కానీ, కేటగిరీ 2కి కానీ, కేటగిరీ 3కి కానీ కలిపింది. సో ఇప్పుడు కేటగిరీ 1లో నేను నిన్న మరి ముందు వీడియోలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులను చూపించాను. అంటే కలిపినటువంటి ఆ పోస్టులు కూడా చెప్పాను. అలాగే మరి కలిపినటువంటి ఆ పోస్టులు అది బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారని, అలాగే 10 మందికి మీరు తెలియజేస్తారని, అంతేగాని ఇంకే వేరే ఉద్దేశం అయితే లేదు. అందరూ కూడా నేను ఒక అన్నగాను ఒక తమ్ముడుగాను మాత్రమే భావిస్తూ ఉంటాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కలిపినటువంటి ఆ పోస్టులు రిజైన్ చేసిన పోస్టులా, లేదంటే కొత్తగా సచివాలయాలు నిర్మిస్తున్నప్పుడు వాటిల్లో సంబంధించినటువంటి పోస్టులా, లేదా స్లైడింగ్ అయినటువంటి పోస్టులా, గతంలోనూ మరి వెరిఫికేషన్ అయ్యి ఎక్నాలజ్మెంట్ ఇచ్చినటువంటి రాకుండా ఉండిపోయినటువంటి వాటిని చూపించారా? మరి ఏ రకమైనటువంటి పోస్టులు కలిపారు? మరి ఇంకా ఎన్ని కలపడానికి సిద్ధంగా ఉన్నాయి? అలాగే మరి మొదటి సచివాలయ అభ్యర్థులు మరి ఇంకాను చూడండి, దాదాపుగా సంవత్సరం అయింది. సంవత్సరం పాటు అక్టోబర్ 2వ తారీఖున పూర్తి స్థాయిగా సచివాలయము పనిచేస్తుంది అని చాలా స్పష్టంగాను ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల జనవరిలో దాన్ని పూర్తి స్థాయిగా అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. శభాష్ అక్కడ. మరి ఇప్పుడు మరి ఇక్కడ చూస్తే కనుక మొదటి సచివాలయ అభ్యర్థులు చాలామంది కూడా నిరీక్షణతో కూడినటువంటి వ్యవహార శైలి, అంటే చాలామంది అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేను రాశాను, నా దగ్గరికి వచ్చి లిస్టు 6వ లిస్టు, 4వ లిస్టు, 5వ లిస్టులో ఆగిపోయింది. నేనే నెక్స్ట్ లిస్టులో ఉన్నాను. మరియు నా ఏజ్ కూడా మరి 40, ఇక్కడ వయో పరిమితి కూడా ముగిపోయింది. నేను వచ్చే నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ కాదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? నమ్ముకున్నాం కదా, మా పరిస్థితి ఏంటి? ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు. ఓకే, అంటే మొదటి వారికి పూర్తి స్థాయిగా న్యాయం జరిగింది అంటే మొదటి నోటిఫికేషన్లో జరగలేదు అని చాలా స్పష్టంగా కనపడుతుంది. అది అధికార యంత్రాంగానికి తెలుసు, మరియు 2వ నోటిఫికేషన్ రాసినటువంటి అభ్యర్థులకి తెలుసు. మొదటి సచివాలయ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా స్పష్టంగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు దీని గురించి, మొదటి నోటిఫికేషన్ గురించి. అలాగే గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీని గురించి తెలుసుకుని, ఒకవేళ ఎక్కడైనా లోపాలు కానీ లోటుపాట్లు కానీ ఉంటే దాని మీద ఏదైనా ఎంక్వైరీ కమిటీ కానీ వేసి ఫైనల్గా ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంక్వైరీ కమిటీ వేయాలి ఫస్ట్. సో ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగింది, నిజంగా ఉన్నారా లేదా, సోషల్ మీడియాలో ఎంతలా వస్తున్నాయి, అభ్యర్థులు అనేవాళ్ళు అసలు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కనీసం ఒక ఎంక్వైరీ కమిటీ అయినా మరి ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా ఉండాలి. ఆయనకి చేస్తే ఖచ్చితంగా స్పందిస్తారు. రెండోదిగా మరి మొదటి సచివాలయ అభ్యర్థులు కూడా చాలామంది ఏమంటున్నారంటే, మాకు జరిగినట్టుగానే 2వ సచివాలయం నోటిఫికేషన్లో అర్హత మార్కులు లేవు, అంటే క్వాలిఫైయింగ్ మార్కులు లేవు. సో క్వాలిఫైయింగ్ మార్కులు లేవు కాబట్టి కట్ ఆఫ్ హైలీగా ఉండొచ్చును, తగ్గి ఉండొచ్చును. సో దీన్ని బట్టి చూస్తే అర్హత మార్కులు లేవు కనుక
తగిన మార్కులు రాకపోయినట్లయితే కనుక మరి వారికి అంటే ఎవరైతే రాశారో వారికి తగిన మార్కులు ప్రాధాన్యత రాకపోతే మళ్ళీ మాకులాగా 15 మార్కులు కానీ 10 మార్కులు కానీ 20 మార్కులు కానీ కలిపి ఉద్యోగాలు ఇస్తారా, లేదా మరలా 3వ నోటిఫికేషన్కి వెళ్ళే సూచనలు ఉన్నాయా అని చాలామంది ఇది వచ్చేటువంటి డౌట్. కొంతమంది నెగిటివ్గా కింద కామెంట్స్ పెడతా ఉంటారు. దయచేసి మీరు పట్టించుకోకండి, నో ప్రాబ్లం, ఇబ్బందే లేదు. ఎందుకంటే మీరు ఆలోచిస్తారు. నిజమే, మొదటి వరకు అలా జరిగింది, రెండోది కూడా మాకు కూడా ఇలా జరిగితే. ఇంకొక షాకింగ్ న్యూస్ కానీ లేదంటే అందరికీ తెలిసింది ఏంటంటే 2వ నోటిఫికేషన్లో దాదాపుగా 100 పోస్టుల్లో 100 పోస్టులకి చూస్తే 4-5 పోస్టులు మాత్రమే జెంట్స్కి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఎక్కువగా మోర్ దాన్ 95% కూడాను అమ్మాయిలకి స్త్రీలకే ఉన్నాయి. మరియు నాన్ లోకల్ పోస్టులు ఉన్నాయి. కొత్తగా యాడ్ అయిన ప్రతి పోస్టు నాన్ లోకలే. ఇంకొక కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి ఇందులో, తెలుసుకోవాలి. మరి 2వ నోటిఫికేషన్లో చూస్తే మరి మొదటి నోటిఫికేషన్లో పోస్టులు అనేది జనరల్ కేటగిరీలో ఫిల్ చేస్తే కనుక మరి రిజర్వేషన్ ప్రకారం పోస్టులు మిగిలేవి. కానీ మొదట్లో రిజర్వేషన్ ప్రకారం పోస్టులు ఫిల్ చేయడంతో ఇక్కడ జనరల్ కేటగిరీలో పోస్టులు మిగిలినట్టుగా కనబడుతున్నాయి మనకి. సో దీని జనరల్ కేటగిరీలో మిగిలే అనుకో, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మళ్ళీ నాన్ లోకల్ కేటగిరీలో కనబడుతున్నాయి. నాన్ లోకల్ కేటగిరీలో కనిపిస్తే లోకల్ వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా 100కి 90 మార్కులు వచ్చినా కానీ నాన్ లోకల్ పోస్ట్ రావడం కష్టమే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారికి కేటాయించబడ్డారు. తర్వాత దాని మీద కూడా ఒక కమిటీ వేసి అది ఎవరికి ఇవ్వాలని తెలియజేస్తారు. అలా మిగిలిపోతున్నాయి. సో మీరు తెలుసుకోండి, ప్రభుత్వానికి మన వినతులు తెలియాలి. నాదంతా మొదటి సచివాలయ అభ్యర్థుల గురించి మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా అంటున్నారు. మీరు చేస్తున్నారన్నా, సపోర్ట్ చేస్తున్నారన్నా. కొంతమంది అయితే కింద చేస్తున్నారు, ఎందుకు అర్థం పర్థం లేదు, మొదటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి వదిలేయండి, వాళ్ళ గురించి వదిలేయండి, రెండోది కూడా నీ గురించి కూడా వదిలేయాల్సి వస్తుంది. అది నువ్వు ఆలోచించుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చక్కగా అర్థమవుతుంది. అలాగే చాలామంది కూడా గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళు అడుగుతున్నారు కోచింగ్ సెంటర్స్ గురించి. నేను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కోచింగ్ సెంటర్స్ గురించి చెప్పాను. అలాగే మెటీరియల్ గురించి కూడా చెప్తే పెట్టిన 4-3 రోజునే కావాలంటే మీరు చూడండి. ప్రభుత్వం స్పందించి గ్రూప్స్ గురించి, డిఎస్సి గురించి స్పందించి నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే నోటిఫికేషన్ గురించి, క్యాలెండర్ గురించి చాలా పర్ఫెక్ట్. అంటే మనం మాట్లాడే విధానంలో ప్రభుత్వానికి ఇక్కడ సబ్జెక్ట్ తెలియాలి. ప్రతి మాట 10 నిమిషాల మాటలు కాదు, నువ్వు మాట్లాడే దాంట్లో ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఒక్క వర్డ్ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నీకైనా ఒక్క వర్డ్ ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.